హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఈ వీడియోలో హౌ టు ప్రిపేర్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్, ఇంటర్నెట్లో చాలా ఎక్కువగా సెర్చ్ చేస్తున్న క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఈ వీడియోలో నేను మీకోసం ఒక 3 పేజీల ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తెచ్చాను. ఓకేనా, 3 పేజీల ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తెచ్చాను. ఒక్కో పాయింట్, ఒక్కో హైలైట్ అంతే. ఓకేనా, ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు ఎలా ప్రిపరేషన్ చేయాలి అండ్ అలాగే మీకు చదవాలనే ఇంట్రెస్ట్ పుడుతుంది. ఓకేనా, సో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది వీడియో ఎండ్ అయ్యే లోపు ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది. ఓకే గైస్, నేను కొన్ని పాయింట్స్ వైజ్గా నేను రాసుకుని మీకు చెబుతూ ఉన్నాను. ఓకే, సో ముందైతే గైస్, మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలి దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రూప్ డి సిబిటి ప్యాటర్న్ తెలుసుకోండి ఫస్ట్. అంటే క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తుంది, ఎలాంటి ప్యాటర్న్ అడుగుతున్నాడు అని. సో దీనికోసం మీకు బెస్ట్ సోర్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అవి చూడండి ముందు. సో మరి క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయన్నా అంటే కనుక మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి. టోటల్ రీసెంట్గా జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్స్ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఓకే, మనందరికీ తెలిసిందే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కలిపి ఒక 100 ప్రశ్నలు 100 మార్కులకి అయితే అడుగుతారు. ఓకేనా, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి డైలీ ప్రాక్టీస్ చేసే సబ్జెక్ట్స్ గైస్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాథ్స్లో చాలా పెద్ద తోపు అండ్ మ్యాథ్స్లో మీకు ఏమీ రాదు, వీళ్ళిద్దరు కూడా ప్రాక్టీస్ చేయాలి 100%. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాథ్స్లో 0, ఒకరు వచ్చేసి మ్యాథ్స్లో టోపు, బట్ ఇద్దరు కూడా ఈ ఎగ్జామ్స్ కోసం వన్ టైంలో ప్రాక్టీస్ అనేది తప్పకుండా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వచ్చేసి రివిజన్ బేస్డ్ సబ్జెక్ట్స్ అన్నమాట. అంటే ఒక్కసారి మీరు చదివితే చాలు, ఇనఫ్. మళ్ళీ రివిజన్ చేసుకోవాలి తప్ప ఇంకొకసారి చదవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక్కసారి చదివితే చాలు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్. ఓకేనా, రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ టైంలో. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బెస్ట్ స్టడీ ప్లాన్ చెప్తున్నాను. ఇది వచ్చేసి 45 నుంచి 60 రోజుల స్టడీ ప్లాన్ అన్నమాట. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఏ జాబ్, బిజీ షెడ్యూల్ మీకు, ఓకేనా, మీరు కూడా డైలీ 3 అవర్స్ స్టడీ ప్లాన్ అనేది మీకు చెబుతున్నాను. ఓకేనా, సో చూడండి గైస్, మ్యాథ్స్ వచ్చేసి ఎవరైతే ప్రిపరేషన్ పై ఫోకస్ చేస్తున్నారో, ఓకేనా, ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేయాలి, నేనేం జాబ్ చేయట్లేదు, ఓకేనా, సో ఇంట్లో నేను ఫుల్ టైం ప్రిపరేషన్ చేయాలి అనుకునేవారు మ్యాథ్స్ కోసం డైలీ ఒక 1.5 అవర్ అనేది ఇవ్వండి. అలాగే రీజనింగ్ కోసం డైలీ 1.5 అవర్ అనేది ఇవ్వండి. అలాగే జనరల్ సైన్స్ కోసం డైలీ 1.5 అవర్స్ అనేది ఇవ్వండి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్, జీకేకి ఒక 45 నిమిషాల టైం అనేది రోజులో ఇవ్వండి. ఓకేనా, అండ్ అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు మ్యాథ్స్ కోసం 45 నిమిషాలు, రీజనింగ్ కోసం డైలీ 45 నిమిషాలు, జనరల్ సైన్స్ కోసం డైలీ 45 నిమిషాలు, అలాగే మన కరెంట్ అఫైర్స్, జీకే కోసం 45 నిమిషాలు అనేది తప్పకుండా కేటాయించండి. ఓకేనా, సో ఓకే గైస్, ఇప్పుడు మనం 3వ పాయింట్ చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్. ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ బాగా చదవాలి చూడండి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి, అవి రెగ్యులర్గా కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటాడు ఎగ్జామ్లో. సో కొన్ని నేను మ్యాథ్స్లో వచ్చేసి కొన్ని టాపిక్స్ అయితే నేను చెప్తున్నాను. నంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, సింప్లిఫికేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, పర్సెంటేజ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, మెన్సురేషన్, ఆల్జెబ్రా బేసిక్స్, జియోమెట్రీ బేసిక్స్, అలాగే డాటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి మీరు చదువుకోండి. ఓకేనా, ఈ టాపిక్స్ అనేవి మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. ముందు ఈజీ టాపిక్స్ అన్ని కవర్ చేయడానికి ప్రయత్నించండి, ఈజీ టాపిక్స్ నుంచి మొదలు పెట్టండి. ఓకేనా, అండ్ అలాగే రీజనింగ్ విషయానికి వస్తే కనుక అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, అలాగే వెన్ డయాగ్రామ్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, క్యాలెండర్ అండ్ క్లాక్, మిస్సింగ్ నంబర్స్, ఓకేనా, పేపర్ ఫోల్డింగ్ అండ్ మిర్రర్ ఇమేజ్ అండ్ అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేవి తప్పకుండా రీజనింగ్లో ఈ టాపిక్స్ అనేవి చదువుకోండి. రీజనింగ్లో ఒక 30 టాపిక్స్నే ఉన్నాయి, బట్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు రాసి చెబుతున్నాను.
ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చూడండి గైస్, డైలీ రీజనింగ్ లో ఒక 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది తప్పకుండా చేయండి. రీజనింగ్ లో ఏంటంటే కాన్సెప్ట్ అర్థమైతే కనుక మీరు ఫాస్ట్ గా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎవరైనా సరే, ఎంత తోపైనా సరే, ముందుగా క్వశ్చన్ చూసిన వెంటనే కాన్సెప్ట్ అర్థమైపోతే కనుక ఈజీగా మీరు ఫాస్ట్ గా చేస్తారు. సో ఆ కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మ్యాథ్స్ లో ముందు ఈజీ టాపిక్స్ ని కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ముందే టఫ్ క్వశ్చన్స్, టఫ్ టాపిక్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారనుకో, తర్వాత మీ ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే ఈజీగా ఉండే కొన్ని టాపిక్స్, ఉదాహరణకి ప్రాఫిట్ అండ్ లాస్, ఓకేనా, అండ్ అలాగే పర్సెంటేజ్, ఇలాంటి టాపిక్స్ మీరు ముందు కవర్ చేయండి. డైలీ ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి ముందు. ఓకే, అండ్ పేజ్ నెంబర్ 2కి వచ్చేసాం మనం. ఇక్కడ ఏంటంటే జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా మంది అడుగుతుంటారు, అన్న ఎక్కడి నుంచి చదవాలి, ఏంటి చదవాలి, ఏ బుక్స్ చదవాలి. సింపుల్ గైస్, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఫోకస్ ఆన్ 10th క్లాస్ లెవెల్ సైన్స్. ఓకేనా, నేను చాలా సార్లు చెప్పాను. అండ్ సైన్స్ సపరేట్ గా, సైన్స్ లో 25కి 25 ఎలా తెచ్చుకోవాలని వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకేనా, ఎందుకంటే అందరూ ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అనేవి చూశారు. అది సో ఫిజిక్స్ లో చూసుకున్నట్లయితే కనుక మోషన్, ఫోర్స్, వర్క్, పవర్, ఎనర్జీ, లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఇవి వచ్చేసి ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్, తప్పకుండా చదువుకోండి. కెమిస్ట్రీ విషయానికి వస్తే కనుక యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, మెటల్ అండ్ నాన్ మెటల్స్, అటామ్స్, కెమికల్ రియాక్షన్స్, కార్బన్ కాంపౌండ్స్, ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కెమికల్ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ కవర్ చేయండి. ఓకే, బయాలజీ విషయానికి వస్తే కనుక హ్యూమన్ బాడీ చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను, హ్యూమన్ బాడీ కంపల్సరీగా చదువుకోండి. న్యూట్రిషన్స్, డిసీజ్, రోగాల గురించి చదువుకోండి. రీప్రొడక్షన్స్ గురించి చదువుకోండి. బ్లడ్ అండ్ ఆర్గన్ గురించి, హ్యూమన్ ఆర్గన్స్ గురించి చదువుకోండి. ఓకేనా, అండ్ ఇందులో ఏంటంటే డైలీ మీరు 20 నుంచి 25 ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి తప్పకుండా చేయండి. ఒక నోట్స్ అనేది సైన్స్ కోసం సపరేట్ గా తయారు చేసుకోండి. చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది ఆ నోట్స్ అనేది రివిజన్ టైంలో. ఓకేనా, సో సైన్స్ కోసం సపరేట్ గా రివిజన్ ఒక నోట్స్ తయారు చేసుకోండి. ఎన్సీఆర్టీ 10th క్లాస్ సైన్స్ ఉంటుంది కదా, అది చదువుకోండి అబ్బా. లేదు నా వద్ద 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ లేదన్నా అంటే కనుక లూసెంట్స్ జీకే, అది ఎన్సీఆర్టీ ప్యాటర్న్. ఓకేనా, ఆ బుక్ చదివితే చాలు. కాకపోతే అది ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి నేను మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ని, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ని మీకు సజెస్ట్ చేస్తాను. ఓకేనా, సో అది పాయింట్. డి విషయానికి వస్తే కనుక కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. మీరు దీని మీద ఎంత తక్కువ ఫోకస్ చేస్తే, అంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, ముందే ఈ కరెంట్ అఫైర్స్, జీకేని పక్కన పెట్టేయండి. ఓకేనా, ఎందుకంటే కనుక ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మీరు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఈ 3 కలిపితే కనుక మీవి 80 మార్కులు ఈజీగా టార్గెట్ మీరు పెట్టేసుకోవచ్చు 100కి. ఇది మీరు అర్థమవుతుందా? సో ఈ కరెంట్ అఫైర్స్, జీకే మీద ఎంత తక్కువ ఫోకస్ చేస్తే మీకే అంత మంచిది. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్, జీకే అనేది మహాసముద్రం లాంటిది, లోతులో మునిగిపోతారు స్టార్టింగ్ లో ఇవి మీరు చదివితే. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ఎగ్జామ్ డేట్ కి 6 నెలల ముందు చదువుకోండి. ఉదాహరణకి మీకు డిసెంబర్ 2026లో గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది అనుకుందాం, ఉదాహరణకి చెప్తున్నాను. ఓకేనా, సో అక్కడి నుంచి 6 months ఓల్డ్వి కరెంట్ అఫైర్స్ అనేవి మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఓకేనా, మ్యాగజైన్స్ వస్తాయి, ఇయర్లీ మ్యాగజైన్స్ వస్తాయి, అందులోనివి మీరు చదువుకోండి. అలాగే ఇంపార్టెంట్ డేస్ చదువుకోండి అబ్బా. అవార్డ్స్, స్పోర్ట్స్, రైల్వే అప్డేట్స్, ఇండియన్ పాలిటీ బేసిక్స్, ఓకేనా, హిస్టరీ బేసిక్స్, ఎకనామీ బేసిక్స్. మళ్ళీ ఇక్కడ హిస్టరీ, ఎకనామీ అన్నాను కదా అని చెప్పి ఎక్దమ్ లోతులోకి వెళ్ళిపోకండి. అర్థమవుతుందా? బేసిక్స్, జస్ట్ బేసిక్స్ చదువుకోండి, అంతే చాలు. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ కోసం మరి డైలీ చదవాలనుకుంటే ఎలా అన్నా అంటే కనుక బెస్ట్ సోర్సెస్ వచ్చేసి డైలీ న్యూస్ చూడండి, డైలీ న్యూస్ పేపర్ చదవండి. ఓకేనా, అలాగే ఒక నోట్స్ అనేది కరెంట్ అఫైర్స్ కి ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్, ఆ రోజు మీరు న్యూస్ చూశారు లేదా న్యూస్ పేపర్ చదివారు, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక ఆ క్వశ్చన్స్ వచ్చేసి నోట్స్ లో మీరు రాసుకోండి, చాలా బెస్ట్. ఓకేనా, సో ఇది నంబర్ 4 నంబర్ పాయింట్ కి వస్తే కనుక బెస్ట్ వీక్లీ స్ట్రాటజీ అండి. ఓకేనా, మీరు చదువుతున్నారు బట్ మీకు ఒక వీక్లీ స్ట్రాటజీ అనేది కూడా తప్పకుండా ఉండాలి. అందులో ఏంటంటే మండే టు సాటర్డే వచ్చేసి మీరు న్యూ టాపిక్స్ అనేవి చదవండి అండ్ అలాగే ప్రాక్టీస్ చేయండి.
బట్ సండే రోజు బయటికి వెళ్ళి తిరగకుండా ఎంజాయ్ చేయకుండా ఫుల్ రివిజన్ డే అన్నమాట. సండే అనేది ఏంటి, ఫుల్ రివిజన్ డే. ఓకేనా, ఫుల్ రివిజన్ డే సండే. బయటకు వెళ్ళి సినిమాలకి చూడకండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకండి ఒక 6 నెలలు. ఓకేనా, ఆ తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఓకేనా, బట్ ప్రిపరేషన్ టైంలో మాత్రం ఇవన్నీ కొంచెం పక్కన పెట్టండి. ఆ సండే కదా నేను ఐబొమ్మలో సినిమా చూస్తాను, సండే కదా మూవీ రోజులో సినిమా చూస్తాను అని అటువైపుకు వెళ్లకుండా, సో మండే టు సాటర్డే ఒక ప్లాన్ పెట్టుకుని సండే రోజు మాత్రం ఫుల్ రివిజన్ డే, అలాగే ఒక ఫుల్ మాక్ టెస్ట్ అనేది రాయండి. అలాగే రాంగ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోండి అబ్బా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మాక్ టెస్ట్ రాయడం కన్నా, ఓకేనా, మాక్ టెస్ట్ రాయడం కన్నా మీరు రాంగ్ క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారు బట్ రాంగ్ క్వశ్చన్స్ కి అనాలిసిస్ చేయకుండా నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళిపోతున్నారు, అలా చేస్తే అది చాలా పెద్ద పొరపాటు. మీకు మాక్ టెస్ట్ ఇవ్వడం కన్నా రాంగ్ క్వశ్చన్స్ ని అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అండ్ అలాగే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో ఏంటంటే గత 15 సంవత్సరాలుగా, ఓకేనా, గత 15 సంవత్సరాలుగా ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. ప్యాటర్న్ అనేది మార్చడం లేదు. ఓకేనా, సో టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి తప్పకుండా చదువుకోండి అబ్బా. ఓకేనా, సో ఓకే, ఇప్పుడు 3rd నెంబర్ పేజ్, 3 పేజీల ఏంటి మీకు రాసి పెట్టాను అన్నమాట, 3 పేజీల ప్రిపరేషన్ ప్లాన్ అనేది. ఓకేనా, సో 2 గంటలు అయితే పట్టింది ఇదంతా ఆలోచించి రాయడానికి. ఓకే, సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ ఎవ్రీ మాక్ చెప్పాను కదండి, ఈ 3 క్వశ్చన్స్ మీరు మీలో అడగండి. ఏంటి, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఏ క్వశ్చన్ లో టైం వేస్ట్ అవుతుంది, అలాగే ఎక్కడ సిల్లీ మిస్టేక్స్ జరుగుతున్నాయి. అంటే నేను ఇది చాలా ఈజీ క్వశ్చన్ నేను పెట్టేస్తాను, బట్ అక్కడ తర్వాత ఆన్సర్ చూసుకుంటే కనుక రాంగ్ అయిపోతుంది. సో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఎక్కడ మీరు చేశారో అని మిమ్మల్ని మీరు అడగండి. అలాగే ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉంటున్నారు, ఓకేనా, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉంటున్నారు అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా, చెప్పాను కదండి, మోక్ రాయడం కంటే మోక్ అనాలిసిస్ ఎక్కువ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఆఖరిలో వీడియో ఎండింగ్ లో మీ అందరికీ నా హానెస్ట్ అడ్వైస్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఈజ్ నాట్ ఏ వెరీ టఫ్ ఎగ్జామ్, బట్ ఇట్ ఈజ్ హై కాంపిటీషన్ ఎగ్జామ్. మీరు అనుకోవచ్చు, అన్న జస్ట్ ఆఫ్టర్ ఆల్ గ్రూప్ డి కోసం ఇంత అనాలిసిస్, ఇంత స్ట్రాటజీ అవసరమా అంటే అవసరమే గైస్. గ్రూప్ డి అనేది మీరు చూడండి, గ్రూప్ డికి వెళ్ళినన్ని అప్లికేషన్స్ ఏ జాబ్స్ కి వెళ్ళవు రైల్వేలో. ఓకేనా, నేను ఒప్పుకుంటున్నా. ఓకేనా, ఇది చాలా ఈజీ, చదివితే గనక ఈజీ అబ్బా, చదవని వాళ్ళకి మాత్రమే ఇది చాలా టఫ్ గా ఉంటుంది. ఓకేనా, సో అందుకే నా హానెస్ట్ అడ్వైస్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆర్ఆర్బి గ్రూప్ డి ఈజ్ నాట్ ఏ వెరీ టఫ్ ఎగ్జామ్, బట్ ఇట్ ఈస్ హై కాంపిటీషన్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం వస్తుందబ్బా. మీరు చూడండి, 1 కోటికి పైగా అప్లికేషన్స్ వెళ్తాయి, అందులో 2000-3000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి కూడా జస్ట్ ఒక యువర్ క్యాండిడేట్ కి 70 మార్కులు వస్తే చాలు, 100కి, ఓబీసీకి 100కి 65 మార్కులు వస్తే చాలు, ఎస్సీ/ఎస్టీకి ఒక 60 మార్కులు వస్తే చాలు. ఇవి కూడా మీరు చదివి తెచ్చుకోలేకపోతే కనుక మీ చదువులు ఎందుకు, మీ డిగ్రీలు ఎందుకు? అది మీ ద్వారా మీరు క్వశ్చన్స్ అనేది వేసుకోండి. ఇది నేను మీకు ఏదో ఇది చెప్పాలని అనట్లేదు, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇది గైస్, మీ ప్రిపరేషన్ ఇలా ఉంటే గనక తప్పకుండా గ్రూప్ డి ఎగ్జామ్ ఏంటి, ఏ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ అయిపోతుంది రైల్వేది. నేను చెప్పిన ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు చదివితే కనుక. మ్యాథ్స్, రీజనింగ్ లో టాపిక్స్ చెప్పాను కదా, ఇది ఓన్లీ గ్రూప్ డికే కాదండి, అసిస్టెంట్ లోకో పైలట్ కి, ఎన్టీపీసీకి, ఆర్పిఎఫ్ కి, అలాగే రైల్వేలో ఉన్న ప్రతి ఎగ్జామ్స్ కి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే గైస్, మీరు మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ కొట్టి, అలాగే ఈ వీడియోకి హైప్ ఇచ్చి, ఓకేనా, 2-3 సార్లు హైప్ ఇచ్చి వెళ్ళండి. ఓకేనా, ఈ వీడియో చాలా బాగా వచ్చింది అని నేను కూడా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఫీల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఓకే, మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.